హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్టల్ డీటెయిల్స్కి సంబంధించిన ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మ్యాటర్లోకి వస్తే కనుక ఫస్ట్ మెరిట్ లిస్ట్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తి అవ్వడమే జరిగింది. అంటే మొన్న 11వ తారీఖుతో పూర్తి కావడమే జరిగింది. సో ఇప్పుడు మరి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడుగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఆల్రెడీ నేను చెప్పడమే జరిగింది. మన ఛానల్లో డైలీ చూసే వారికి అయితే తెలిసే ఉంటుంది ఎప్పుడు వస్తుందని చెప్పేసి. సో ఇప్పుడు ఫస్ట్ మెరిట్ లిస్ట్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది 11th వరకు అవుతుంది. సో దానికైతే ఇంచుమించుగా 15 డేస్ అనేది అయితే మీరైతే యాడ్ చేసుకోవాలి. సో 25, 26, 27 ఏప్రిల్ 25th, 26th, 27th ఈ డేట్స్లో 1 డే అటు ఇటు తప్పకుండా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది అయితే రిలీజ్ అయితే కాబోతుంది. ఈ విషయాన్ని అయితే అందరికైతే తెలియని వారికి కూడా చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి. అండ్ అదేవిధంగా వచ్చిన వెంబడే మన ఛానల్లో కూడా అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్కి ఎంత కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు. సో కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక తప్పకుండా హై కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అబోవ్ 90% ఉన్న వారికి, మన తెలుగు స్టేట్లో 95% ఉన్న వారికి మాత్రమే లిస్ట్లో నేమ్ అయితే వస్తుంది. ఇది అయితే ఫిక్స్ అండి. అంటే వేరే స్టేట్లలో నార్త్ ఈస్ట్ కానీ బీహార్ కానీ పెట్టుకున్న వారికి అయితే కొంచెం తక్కువగా, అంటే 80 ఉన్న వారికి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొన్నటిసారి చూసాం ఫస్ట్ మెరిట్ లిస్ట్లో 80 అబోవ్ ఉన్న వారికి, 70 అబోవ్ ఉన్న వారికి, కొందరికి 60 ఉన్న వారికి కూడా రావడం అయితే జరిగింది. నేను వాటిని విత్ ప్రూఫ్తో అయితే కూడా చూపెట్టాను. అండ్ అదేవిధంగా ఫస్ట్ మెరిట్ లిస్ట్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా అంటే ఫెయిల్యూర్ అనేది చూసాము. అండ్ చాలామంది అయితే ఇంట్రెస్ట్ లేక శాలరీస్ గురించి చూసి చాలామంది వెరిఫికేషన్కి అయితే వెళ్ళలేరు. సో వీటన్నిటి పోస్టులను కూడా మళ్ళీ అయితే భర్తీ చేస్తారు. అంటే ఆల్రెడీ అప్లై చేసుకున్న వారి నేమ్స్ అయితే ఉంటాయి కదా, వారి యొక్క హై కట్ ఆఫ్స్, హై మార్క్స్ తీసి ఉన్న వారికైతే వారికి సెకండ్ లిస్ట్ లేదా థర్డ్ లిస్ట్లో తప్పకుండా నేమ్స్ అనేవి అయితే రావడం అయితే జరుగుతుంది. సో అభ్యర్థులు అయితే చాలామంది అయితే మనల్ని అయితే అడిగిన విషయం ఏంటంటే సెకండ్ మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ గురించి అయితే ఎక్కువగా అడిగారు. సో కట్ ఆఫ్ మన తెలుగు స్టేట్లలో ఎప్పట్లాగానే హైగానే ఉంటుంది. 95 to 100 మధ్యలో ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. వేరే స్టేట్లలో కొద్దిగా తగ్గే ఉండేలా కూడా కనిపిస్తున్నాయండి. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.